కొంతమంది ఏమో పీసీసీఎంఎం వచ్చేసింది, ఓడి కూడా మాకు అప్డేట్ అయిపోయింది సర్వర్లో అని చెప్పారు. మార్నింగ్ ఒక వీడియో చేశాను, దానికి సంబంధించి ఒకటి చూడండి. ఇంకా చాలామంది వచ్చేసరికి నా గ్రేస్ మార్క్స్ ఇంకా అప్లై కాలేదు, నా పీసీసీఎంఎం ఇంకా రాలేదు అంటున్నారు. ఇక ఓడి స్టేటస్ అసలు చూపించట్లేదు, ఇంకా నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. సార్ ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడదాం. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్ ఛానల్. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే, మీరు పీసీసీఎంఎం రాలేదని, ఓడి రాలేదని బాధపడతారు. గ్రేస్ మార్క్స్ అప్లై అయితేనే వస్తాయి. అయితే ఇప్పుడు సెట్స్ ఒక్కొక్కటి అయిపోతున్నాయి. జేఎన్టీహెచ్ వచ్చేసరికి అతి త్వరలో మీ స్టేటస్ని అప్డేట్ చేయబోతుంది. అంటే మీరు పీసీసీఎంఎం తీసుకున్నా తీసుకోకపోయినా అక్కడ కనుక వర్క్ వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వర్క్ కనుక పూర్తయినట్టయితే యూనివర్సిటీ వాళ్ళు మీ లాగిన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో దాంట్లో అప్డేట్ చేస్తారు. ఏం అప్డేట్ చేస్తారు? ఓడికి సంబంధించింది అప్డేట్ చేస్తారు. కాన్వకేషన్తో సంబంధం లేదు అది. అంటే 3 కాన్వకేషన్లో ఏదో కాన్వకేషన్ మోడ్లో మీ పీసీసీఎంఎం వర్క్ కనుక కంప్లీట్ అయిపోయినట్టయితే ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత మీకు ఎలిజిబుల్ అని మీద చూపిస్తుంది అనమాట. మీ ఫీజు కూడా వచ్చేస్తుంది, డిస్పాచ్డ్ అనో ఏదో ఒకటి చేస్తుంది అనమాట. సో అప్పటి వరకు మీరు ఖచ్చితంగా అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉంటాయి, కానీ మనుషులను బట్టి ఉంటుంది అది. మీరు అప్లై చేసిన విధానం అని, లేకపోతే మీరు ఎలా అప్లై చేశారని, సో ఏంటి అదంతా కూడా అదో పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. అది మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం యూ క్యాన్ కాల్ మీ త్రూ కాల్ మీ 4 యాప్. ఓకేనా? ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి ఖచ్చితంగా. సో జేఎన్టీహెచ్ ఈజ్ గోయింగ్ టు అప్డేట్ వెరీ సూన్. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్ వన్. ఓకేనా? సో ఇది చెప్దామని వీడియో చేయడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ.